నమస్కారం, కేసీటీవీ వార్తలు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. గైర్హాజరైన అధికారుల వైఖరికి నిరసన తెలిపిన మానిటరింగ్ కమిటీ సభ్యులు. పుంగనూరు రూరల్ సిఐగా బాధ్యతలు చేపట్టిన సాయి ప్రసాద్. వార్తల్లోని వివరాలు. సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గ పర్యటన ఖరారైంది. ఈ నెల 30, 31 ఫిబ్రవరి 1వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 30వ తేదీ గుంటూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని గుంటూరు నుండి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు గుడిపల్లి మండలం అగస్త్య ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు సీఎం చేరుకుంటారు. అక్కడి నుండి కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని స్వర్ణ నవదిశ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. కుప్పం మండలం కంగుందిలో ఏర్పాటు చేసిన 100 అడుగుల జాతీయ జెండాను సీఎం ఆవిష్కరించడంతో పాటు కంగుంది హోమ్స్టే బౌల్డరింగ్ ఫెస్టివల్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు. 30వ తేదీ రాత్రి సమయంలో శాంతిపురం మండలం శివపురం వద్ద సీఎం తన నివాసంలో బస చేయనున్నారు. 31వ తేదీ ఉదయం సమయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించనున్నారు. గుడిపల్లి మండలం బెగ్గిలపల్లి పంచాయతీలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సీఎం చంద్రబాబు అందివనున్నారు. మధ్యాహ్నం శాంతిపురం మండలం తులసినాయనపల్లి సమీపంలో బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. అదేవిధంగా 5,000 మందికి సబ్సిడీపై ఎలక్ట్రికల్ సైకిళ్లను పంపిణీ చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సృష్టించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి నివాసం వద్ద స్థానికుల వినతుల కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారు. ఆ రోజు ముఖ్యమంత్రి ఇంటి వద్ద బస చేస్తారు. ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల వారీగా టీడీపీ శ్రేణులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షిస్తారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఎస్సీ/ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో జరిగే విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి పలువురు అధికారులు గైర్హాజరు కావడంపై కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమ కష్టాలు సమస్యలు విన్నవించడం కోసం వస్తే అధికారులు సక్రమంగా రాకపోవడం విచారకరమన్నారు. నెలకు 1 రోజు జరిగే సమావేశానికి కూడా రాకపోవడం బాధాకరమన్నారు. అధికారులకు చిన్న చూపు తగదని ఆ సంఘ నాయకులు పేర్కొన్నారు. అంత ఒళ్ళు కొలుపా జీతాలు తీసుకుంటున్నారా మీరు? మేము తీసుకునే ఫస్ట్ పన్నుతోనే మీరు జీతాలు తీసుకుంటాండేది. ఎస్సీ/ఎస్టీ పన్నులు కడతాను కదా, అంత నిర్లక్ష్యం ఎందుకు? ఎంత కొలం ఎందుకండి మీకు? కొత్తగా వచ్చిన మా అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి ఈ విషయం తెలియాలి. 1.5 సంవత్సరం నుంచి ఒక సమస్య తీయడం లేదు. ఈ ఆఫీసులో ఎస్సీ/ఎస్టీ పక్షాన పోరాడుతూనే ఉన్నాం కానీ సమస్య జరిగింది లేదు. అర్జీలు కుప్పలు పడుతున్న సమస్య చేయడం లేదు. అధికారం రావడం లేదు. గౌరవం లేని ఎంఆర్ఓ గారు పాప అందరికీ చెప్తూనే ఉన్నారు. ఆయన రైతే పొరపాటు లేదు. అధికారులు ఆయన అంటే పట్టించుకోవడం లేదు. ఎంఆర్ఓ అంటే ఆయన కొంచెం దురుసుగా ప్రవర్తించింటే అధికారులు ఉత్తమయ్యేది. ఆయన మన అధికారులే కదా అని ఆయన కూడా ఉంటాం. అధికారులు నిలుచుగా రావడం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బహుజన ఐక్యత, బహుజన ఐక్యత, బహుజన ఐక్యత, బహుజన ఐక్యత, బహుజన ఐక్యత. తహసీల్దార్ రాము స్పందించారు. సమావేశానికి హాజరు కావాలని సర్క్యులర్ పంపించినట్లు తెలిపారు. శనివారం అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేస్తామన్నారు. ఇకపై ప్రతి నెలా జరిగే సమావేశానికి గైర్హాజరయ్యే వారిపై కలెక్టర్కు తనే స్వయంగా ఫిర్యాదు చేస్తామన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో జరుపుతున్న ఎస్సీ/ఎస్టీ మానిటరింగ్ కమిటీ మీటింగ్ సందర్భంగా మండలంలోని అన్ని హెచ్ఓడీలకు సర్క్యులర్ రూపంలో
ఎస్సీ ఎస్టీ మాటల కమిటీ మీటింగ్ అటెండ్ కావాలని సర్క్యులర్ పంపడం జరుగుతుంది. దాంట్లో సర్క్యులరే కాకుండా మా ఆఫీస్ నుంచి 2 మనుషులను పెట్టి ప్రతి ఒక్కరికి ఫోన్ చేయడం జరుగుతుంది. ఈ మీటింగ్ సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్లు అయితే ఖచ్చితంగా బ్యాంకు, ఈ వార్డన్స్ ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ అవుతున్నారు. మిగతా వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం చూపిస్తున్నారు. ఇప్పుడు మనం కొత్తగా అన్నమయ్య జిల్లాలోకి చేరాం. పొంగనూరు కాన్స్టిట్యున్సీలో 4 మండలాలు. ఈ సందర్భంగా ఎవరైతే నిర్లక్ష్యం వహించి వాళ్ళ సబార్డినేట్ని పంపిస్తున్నారో 30వ తేదీ ఈ ఎస్సీ ఎస్టీ మాటల కమిటీలో నుంచి ఒక 4 సభ్యుల్ని ప్లస్ అందరి హెచ్ఓడీస్ని 3 గంటలకు సాటర్డే శనివారం రోజు మీటింగ్ కండక్ట్ చేసి నెక్స్ట్ మంత్ నుంచి జరిగే ప్రతి దీనికి వాళ్ళు ఖచ్చితంగా అటెండ్ కావాలి. అటెండ్ కాని పక్షంలో కలెక్టర్ గారికి వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. పుంగనూరు రూరల్ సిఐగా సాయి ప్రసాద్ గురువారం చౌడేపల్లి పోలీస్ స్టేషన్లో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన సదుం ఎస్ఐగా కూడా విధులు నిర్వహించారు. పుంగనూరు రూరల్ సిఐ రాంభూపాల్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో సిఐగా సాయి ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ఎస్ఐ నాగేశ్వరరావు పోలీస్ సిబ్బంది సిఐ సాయి ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిఐ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై పోలీసులకు ప్రజలు సమాచారం అందించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలని ఎస్టీయూ సంఘం నాయకులు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు పట్టణంలోని ఎంఆర్సీ సమీపాన వారి డిమాండ్లకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ నెల 30వ తేదీన ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేసే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు తప్పక హాజరు కావాలని కోరారు. ఈ సందర్భంగా వారి డిమాండ్లను వెల్లడించారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం ఎస్టీయు పిలుపు మేరకు ఈ నెల 30వ తేదీన ప్రతి మండల కేంద్రంలోనూ మండల తహసీల్దారులకు వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ నెల 30వ తేదీన జరుగుతుంది. కాబట్టి పొంగనూరు మండలంలోని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పొంగనూరు మండల శాఖ ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర సంఘం వివిధ దశలలో పోరాటాలు చేయాలని కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఇందులో ముఖ్య అంశాలు ఏమంటే, ప్రస్తుత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులకు అనేక అంశాలు మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. కాబట్టి మేనిఫెస్టోలోని అంశాలను మాత్రం అమలు చేయాలని న్యాయబద్ధంగా ఎస్టీయు పోరాటానికి పిలుపునిచ్చింది. ఇందులో ప్రధానంగా 12వ వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేయడం, అలాగే 11 వేతన సవరణ బకాయిలు విడుదల చేయడం, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు మరుసటి రోజే వాళ్ళకి రావాల్సినటువంటి ఆర్థిక అంశాలన్నింటినీ కూడా చెల్లించడం, అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో 57 అమలు చేసి 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు, అలాగే వివిధ ఉద్యోగాల్లో చేరినటువంటి వారికి పాత పెన్షన్ను పునరుద్ధరించడం, అలాగే డిప్యూటీ సీఎం గారు ఇచ్చిన మాట ప్రకారం సిపిఎస్ను రద్దు చేసి ప్రత్యామ్నాయ పెన్షన్ విధానాన్ని ఇస్తామని ప్రకటించారు. కాబట్టి ఆ విధంగా ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి అంశాలపైన మేము న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఈ పోరాటానికి ప్రతి ఉపాధ్యాయులు మద్దతు ఇచ్చి విజయవంతం చేయాలని పిలుపు ఇవ్వడం జరుగుతుంది. జై ఎస్టీయు, జై ఎస్టీయు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ని పుంగనూరు పార్టీ నాయకులు కలిశారు. గురువారం పిఠాపురంలోని పార్టీ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సమస్యల గురించి ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి హరినాయక్ తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ను త్వరలోనే నియమించాలని వారిని కోరినట్లు తెలిపారు. కార్యదర్శి వి వెంకటేష్, సోమల మండలం డాక్టర్ హరినారాయణ, బండారు రఘు, వై ప్రకాష్, వి ప్రభుకుమార్, పులిచెర్ల ఎం చంద్రబాబు, మునిరత్నం, మరికొందరు జన సైనికులు పాల్గొన్నారు. లేబర్స్ కోడ్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా
ఫిబ్రవరి 12వ తేదీన నిర్వహించనున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజు పిలుపునిచ్చారు. గురువారం చిత్తూరులోని కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఏ ప్రభుత్వాలు సాహసం చేయని విధంగా కార్మిక చట్టాలపై మోడీ ప్రభుత్వం దాడి చేయడం సిగ్గుచేటన్నారు. కార్పొరేట్ల ప్రయోజనం కోసమే లేబర్ కోడ్లను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెచ్చిందన్నారు. కేంద్రం తెచ్చిన నష్టదాయక విధానాలకు రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, వైసీపీలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. కార్పొరేట్లకు సేవ చేసే కార్మికుల జీతాలపై మట్టి కొడుతున్నారని మండిపడ్డారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12 గంటలు అమలు చేస్తూ జీవో తేవడాన్ని తప్పుపట్టారు. లేబర్ కోడ్స్లతో కార్మికులకు ప్రయోజనం కలిగించే అంశం ఒక్కటి లేదన్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 12న చేపట్టే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల వల్ల ఫిబ్రవరి 12వ తేదీన సాహిత్య సమ్మె జరుగుతుంది. అది జరిగే కారణాలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి వల్ల లేబర్ కోడ్లు మార్చాలని చెప్పేసి లేబర్ కోడ్లు 4 అంటే 29 లేబర్ కోడ్లు ఉండేదాన్ని 4 కోడ్లు కుదించారు. ఆ కుదింపు కారణం అంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీనికి ఆమోదించారు. దానికి సాహిత్యక సమ్మె 12వ తేదీ అన్ని సంఘాలు అంటే 10 సంఘాలతో ఓట్పడినటువంటి సంఘాలతో జరుగుతుంది. కేంద్రం యొక్క విధానాలు అవలంబించడం వల్ల కేంద్రం కార్మికులంతా కార్మికులు, కర్షకులు, రైతులు ఈ లేబర్ కోడ్ వల్ల ఉరితాడు అవుతుంది. ఆ ఉరితాడును రద్దు చేయాలని చెప్పేసి ఫిబ్రవరి 12వ తేదీన చేస్తున్నాము. దానికి కార్మికులు, కర్షకులు, రైతులు అంటే చిత్తూరు జిల్లాలో కార్మికులందరూ 12వ తేదీ రావాలా, సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా కార్మికుల యొక్క సమస్యలను ఏదైనా పోరాటాలు చేయాలంటే ఈ 12వ తేదీగాన ఈ సాహిత్యక సమ్మెను విజయవంతం చేయకపోతే కార్మికుల యొక్క చట్టాలను పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తారు. ఇప్పటికే పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తున్నారు. కాబట్టి ఈ 12వ తేదీగాన ఫిబ్రవరి 12వ తేదీగాన సమ్మెను విజయవంతం చేస్తే ఈ లేబర్ కోడ్లు వెనక్కి తీసుకుంటారు. 12వ తేదీన ఉద్యమం చేశారు. ఫెడరేషన్లు, రైతు సంఘాలు మొత్తం 650 సంఘాలు కలిపి రేపు ఫిబ్రవరిన సార్వత్రిక సమ్మెకు 12వ తేదీన పిలుపునిచ్చారు. ఈ సమ్మె ఈ దేశం కోసం జరుగుతోంది. ఈ దేశంలో ఉన్న కార్మికులు, ఉద్యోగులు, రైతాంగం, మహిళల కోసం జరుగుతున్న సమ్మె ఇది. అందువల్ల గతంలో స్వాతంత్ర పోరాటంలో మనం అందరం కూడా పాల్గొనకపోయినా ఇది ఒక స్వాతంత్ర పోరాటంలో భాగంగా జరుగుతున్న సమ్మె ఇది. అందువల్ల ఈ దేశం కోసం జరుగుతున్న సమ్మెలో యావత్తు ప్రజానీకం పాల్గొని ఒక భారత్ బంద్ లాగా ఈ సమ్మె జరగాలని చెప్పి సిఐటి దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది. అందువల్ల చిత్తూరు జిల్లాలో కూడా చిత్తూరు జిల్లా మొత్తం కార్మిక వర్గం, మొత్తం ఉద్యోగులు, మొత్తం ట్రాన్స్పోర్ట్ కార్మికులు అందరూ కూడా బంద్ లాగా చేయాలని చెప్పి మేము సిఐటి జిల్లా కమిటీ నుంచి పిలుపునిస్తున్నాం. అందువల్ల కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత ఏ ప్రభుత్వాలు, ఏ పాలకులు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరు కూడా సాహసం చేయని విధంగా ఈ కార్మిక చట్టాలు రద్దు చేయడం కానీ, అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం కానీ, అదేవిధంగా ఆర్టీ యాక్ట్ని నిర్వీర్యం చేయడం కానీ ఇలాంటి దుర్మార్గమైన ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. దానికి వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మెలో ప్రజానీకం అందరూ కూడా పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పి మొత్తం సిఐటి కార్మిక వర్గం అంతా కూడా జిల్లాలో కూడా విస్తృతంగా. పుంగనూరు టిట్కో ఇళ్ల ప్రాంతంలో నిర్మిస్తున్న ఓవర్ హెడ్ ట్యాంక్ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. 1536 ఇళ్ల నిర్మాణాలు పూర్తవగా 1458 ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించారు. వారికి నీరు అందించేందుకు బోర్లు వేసి భూగర్భ ట్యాంకులు నిర్మించారు. మరికొన్ని ఇళ్లకు నీరు అందించేందుకు చేపట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఇబ్బందులు పడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మాఘమాసం, అందులోనూ గురువారం కావడంతో పుంగనూరులో దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని పురాతన శైవాలయంగా విరాజిల్లుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ ఆవరణంలో దక్షిణామూర్తికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహచనము, పరిమళ పుష్పాలతో పూజలు చేసి హారతి సమర్పించారు. దక్షిణామూర్తికి పాలు, పెరుగు, చందనం, విభూతితో అభిషేకం చేశారు. భక్తులు గురుదక్షిణామూర్తి అభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. స్వామి హోమపక్వై శ్రీం దివ్య పరిమళ చందన గంధాన్ పూజయామి.
श्रीगुरु दक्षिणामूर्ति स्वामी देवता महागंधोपस्थितिलंकारं कृपयामि धूपोऽयं प्रतिगृहतां धूपमाग्रापयामि श्रीगुरु दक्षिणामूर्ति स्वामी देवताभ्यो नमः धूपमाग्रापयामि एकदा ब्रह्मण उपहरतिं एकदैः वैजमान आयुस्तेजो ददाति श्रीगुरु दक्षिणामूर्ति स्वामी देवताभ्यो नमः आनंद दिव्य महामंगलकर्पूर नीराजन महामंगलहारतिं समर्पयामि महामंगलार्थेनन्तरम् आचमनीयं समर्पयामि आचमनीयानन्तरं नानादिव्यपरिमलयुक्त पुष्पाणि पूजयामि अधिपति ब्रह्म शिवो नमः सदाशिवो మహాత్మా గాంధీ సందేశ్ యాత్రలో పుంగనూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సిడబ్ల్యూసి మెంబర్ మాజీ మంత్రి రఘువీరారెడ్డి నీలకంఠాపురం నుండి హిందూపురం వరకు 3 రోజుల పాటు చేపట్టిన యాత్రలో రెండవ రోజు గురువారం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళీమోహన్ యాదవ్, పట్టణ అధ్యక్షులు అయూబ్ బాషా, పార్టీ శ్రేణులు ఆయనకు మద్దతునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా గాంధీ సిద్ధాంతాలను యువకులకు, విద్యార్థులకు తెలియచేయడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం చిట్రెడ్డిపల్లి గ్రామంలో కాపురం ఉంటున్న 25 సంవత్సరాల సతీష్ మనస్తాపం చెంది బుధవారం గడ్డి నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి విషమించడంతో సతీష్ మృతి చెందాడు. మృతదేహాన్ని పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటన గురువారం ఉదయం 9 గంటలకు వెలుగులోకి వచ్చింది. ఆక్రమణకు గురవుతున్న పుంగనూరు పుంగమ్మ చెరువును కాపాడాలని అధికారులను, పాలకులను మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి అశోక్ కోరారు. కట్టపైన వినాయకుని ఆలయం సమీపం నుండి మున్సిపాలిటీ మరుగుదొడ్ల వరకు పొడవునా రోజురోజుకు చెరువులోకి మట్టి తోలి నింపేస్తున్నారని తెలిపారు. ఇలాగే వదిలేస్తే చెరువులు నీటి మట్టం తగ్గి భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. గతంలో కూడా ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఇప్పటికైనా స్పందించాలని కోరారు. ప్రజలకు, అధికారులకు, నాయకులకు, ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్కి చిన్న విన్నపం. గతంలో కూడా 2-3 సార్లు వీడియోలు పంపించాను, ఫోటోలు పంపించాను. అయ్యా, మా పుంగనూరుకి జీవనాడి అయిన పుంగమ్మ చెరువు ఆక్రమణ గురవుతుంది. ఊర్లో ఉన్న వేస్ట్ మన్ను, వ్యర్థాలన్నీ ఎత్తుకొచ్చి చెరువులోకి వేసి పూర్తి చేస్తున్నారు. ఈ బాత్రూమ్, కట్టపైన బాత్రూమ్ పక్కన అయితే 40 అడుగులు పూర్తిగా పూర్తి చేసినారు. దయచేసి మా చెరువులు కాపాడండి అని 4-5 సార్లు విన్నవించుకున్నా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెవును కూడా పెడచెవును పెట్టింది. అలాగే ఈ పక్క నుంచి పూడ్చుకుంటా, ఆ పక్క నుంచి ఇల్లు కట్టుకుంటా వచ్చేస్తే భవిష్యత్తులో చెరువు అనేది లేకుండా పోతుంది. నీళ్ళకి, వ్యవసాయానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రజలు కూడా ఎంతసేపు నేను వీడియోలు చేసి పెట్టడం తప్పిస్తే అధికార పార్టీ నాయకులు కానీ, విపక్ష నాయకులు కానీ ఎవరు కానీ పట్టించుకోబడవు. మీరు ఏమైనా పుంగనూరు ప్రజలకు మంచి చేయాలనుకుంటే మా చెరువుల జోలికి రాకుండా ఈ అధికారులను మీరు కట్టడితం చేయండి.
మా చెరువులు కాపాడితే మేము మా నీళ్లు తాగైనా బతుకుతాము. మీరు మాకు మంచి చేసిన అవసరం లేదు. దయచేసి ఈ చెరువులు కాపాడకపోతే మేము ప్రజలంతా తిరగబడి రోడ్లపైకి రావాల్సి వస్తుందని తెలియజేసుకుంటున్నాం. జై భీమ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు. గైర్హాజరైన అధికారుల వైఖరికి నిరసన తెలిపిన మానిటరింగ్ కమిటీ సభ్యులు. పుంగనూరు రూరల్ సిఐగా బాధ్యతలు చేపట్టిన సాయి ప్రసాద్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.